ఓం నమో వెంకటేశాయ. అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తిరుమల టాక్స్. నేను మీ లక్ష్మీ పూజిత. తిరుమల యొక్క డైలీ అప్డేట్స్కి స్వాగతం. తిరుమల దర్శనానికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ యొక్క టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వగలరండి. ఆ గ్రూప్ యొక్క లింక్ అనేది ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో మరియు కామెంట్ సెక్షన్లో ఇవ్వటం జరిగింది. భక్తులందరూ కూడా ఆ లింక్ని క్లిక్ చేసి మన టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వగలరు. అలాగే ఈ వీడియోలో మనం ఈరోజు తిరుమలలో దర్శనాల పరిస్థితి గురించి, అలాగే భక్తులు అడిగే కొన్ని ముఖ్యమైన దర్శనం వివరాల గురించి తెలుసుకుందామండి. ఇవి అడిగిన భక్తులకే కాదండి, దర్శనానికి వెళ్ళే ప్రతి ఒక్కరికి కూడా ఈ వివరాలు అనేవి ఉపయోగపడతాయి. కనుక వీడియోని చివరి వరకు చూడండి. ముందుగా నిన్నటి రోజున తిరుమలలో శ్రీవారిని మొత్తం 61,511 మంది భక్తులు దర్శించుకున్నారు. అందులో స్వామివారికి మొత్తం 20,777 మంది భక్తులు తలనీలాలను సమర్పించారు. నిన్నటి రోజున తిరుమల శ్రీవారి హుండీ యొక్క ఆదాయం అనేది 3,89,00,000 రూపాయలు. ఈరోజు కూడా ఎటువంటి దర్శనం టికెట్లు లేకుండా నేరుగా భక్తులను సర్వదర్శనానికి అనుమతిస్తున్నారండి. అయితే ఇలా టికెట్స్ లేకుండా నేరుగా వెళ్లే దర్శనానికి ఈరోజు 8 గంటల సమయం అనేది పడుతోంది. అలాగే ప్రతిరోజు తిరుపతిలో ఇచ్చే సర్వదర్శనం టోకెన్లను తీసుకొని దర్శనానికి వెళ్లే భక్తులకు దర్శనానికి 5 గంటల సమయం అనేది పడుతోంది. 300 రూపాయల దర్శనం వారికి మరియు 500 రూపాయల దర్శనం టికెట్లు కలిగి ఉన్న వారికి దర్శనానికి 3 గంటల సమయం అనేది పడుతోంది. భక్తులు అడిగే కొన్ని ముఖ్యమైన దర్శనం వివరాలను తెలుసుకుందాం. ఇవి అడిగిన వారికే కాకుండా దర్శనానికి వెళ్లే ప్రతి ఒక్కరికి కూడా ఉపయోగపడతాయండి. సర్వదర్శనం టోకెన్లను ఎక్కడ ఇస్తున్నారు అని అడిగారు. తిరుపతిలో శ్రీనివాసం కాంప్లెక్స్, విష్ణు నివాసం కాంప్లెక్స్ మరియు అలిపిరి భూదేవి కాంప్లెక్స్లో ప్రతిరోజు ఉదయం 4 గంటల నుంచి ఉచిత సర్వదర్శనం టోకెన్లను టీటీడీ వారు కేటాయిస్తున్నారండి. ఈ సర్వదర్శనం టోకెన్లు పొందాలి అంటే మీ యొక్క ఆధార్ కార్డు ఒరిజినల్ కానీ జిరాక్స్ కాపీ కానీ ఖచ్చితంగా ఉండాలి. ఉదయం 4 గంటల నుంచి ఈ సర్వదర్శనం టోకెన్లను కేటాయించడం ప్రారంభించగానే భక్తుల యొక్క రద్దీని బట్టి 2 లేదా 3 గంటల లోపే దర్శనం టికెట్లు అనేవి పూర్తిగా ఫుల్ అయిపోతాయండి. మళ్ళీ తిరిగి మరుసటి రోజు అదే ఉదయం 4 గంటల సమయానికి సర్వదర్శనం టోకెన్లను కేటాయిస్తారు. అలాగే శ్రీవారి మెట్లు కాలినడక మార్గం దగ్గర రూమ్స్ ఇస్తారా అని అడిగారండి. అక్కడ టీటీడీ రూమ్స్ అనేవి ఇవ్వరండి. తిరుపతిలో శ్రీనివాసం మరియు విష్ణు నివాసం కాంప్లెక్స్లలో ప్రతిరోజు రూమ్స్ అనేవి కేటాయిస్తారు. వీటిని పొందాలంటే కూడా మీ యొక్క ఆధార్ కార్డు అనేది ఖచ్చితంగా ఉండాలి. ఇంకొక భక్తుడు ఏప్రిల్ నెల వాలంటరీ సేవ ఎప్పుడు విడుదల చేస్తారు అని అడిగారండి. ప్రస్తుతం మార్చి నెల వరకు కూడా శ్రీవారి వాలంటరీ సేవా కోటాను రిలీజ్ చేశారు. అన్నీ కూడా ఫుల్ అయిపోయాయండి. ఈ జనవరి నెల చివరి వారంలో ఏప్రిల్ నెలకు సంబంధించిన శ్రీవారి వాలంటరీ సేవా కోటాను విడుదల చేస్తారండి. ఈ కరెక్ట్గా ఏ తేదీన విడుదల చేస్తారు అన్న పూర్తి సమాచారం అనేది టీటీడీ వారి నుంచి వచ్చిన వెంటనే నేను ముందుగా మన ఛానల్లో మీకు తెలియజేస్తాను. అలాగే ఆర్టీసీ బస్సులో తిరుమల దర్శనంకు 300 రూపాయల దర్శనం టికెట్లను కూడా వాళ్లే ఇస్తారా అని అడిగారండి. అవునండి, ఏపీఎస్ఆర్టీసీ అనే ఆన్లైన్ వెబ్సైట్లో తిరుపతికి బస్ టికెట్లు బుక్ చేసుకొని అందులోనే 300 రూపాయల దర్శనం టికెట్లను కూడా బుక్ చేసుకోవచ్చు. ఈ ఏపీఎస్ఆర్టీసీ బుకింగ్ వెబ్సైట్ యొక్క లింక్ అనేది కూడా ఈ వీడియో కింద కామెంట్ బాక్స్లో ఇవ్వటం జరిగింది. భక్తులందరూ కూడా ఈ టికెట్లను బుక్ చేసుకోగలరు. శ్రీవాణి టికెట్స్ బుక్ చేసుకుంటే రూమ్స్ వాళ్లే ఇస్తారా? అలాగే ఈరోజు దర్శనం టికెట్లను తీసుకుంటే రేపే దర్శనం కల్పిస్తారా? విఐపి దర్శనం అనేది ఉంటుందా అని అడిగారండి. శ్రీవాణి బ్రేక్ దర్శనం టికెట్లను బుక్ చేసుకున్న వారికి తిరుమలలో విఐపి దర్శనం అనేది ఉంటుందండి. స్వామివారిని చాలా దగ్గర నుంచి దర్శనం చేసుకోవచ్చు. ఈ శ్రీవాణి టికెట్స్ అనేవి ప్రతి నెల చివరి వారంలో ఆన్లైన్లో విడుదల చేస్తారండి. ఈ టికెట్ల ధర అనేది ఒకరికి 10,500 రూపాయలు. ఈ శ్రీవాణి బ్రేక్ దర్శనం టికెట్స్ బుక్ చేసుకున్న వెంటనే సపరేట్గా దీనికి ఆన్లైన్లో అందులోనే రూమ్స్ బుకింగ్ కోటాని కూడా బుక్ చేసుకోవచ్చండి. అంటే ప్రతి నెల ఆన్లైన్లో శ్రీవాణి బ్రేక్ దర్శనం టికెట్స్ని అలాగే వాటికి సంబంధించిన సపరేట్ రూమ్స్ బుకింగ్ కోటాను కూడా ఒకటేసారి విడుదల చేస్తారు. మీకు కూడా ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే ఈ వీడియో కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి.
తెలియజేయగలరు. నేను ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. ఇవి ఇవాల్టి తిరుమల అప్డేట్స్. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమో వెంకటేశాయ.